నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఫ్యామిలీ నన్ను పోల్చలేదు. తనికెళ్ళ భరణి గారిని అక్కడున్న మిగతా పాపులర్ ఆర్టిస్టులందరినీ పోల్చారు. అప్పటికి నేను ఇంకా పెద్ద ఆర్టిస్ట్‌గా అవ్వలేదు. చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ గొంతు పాపులారిటీ ఉంది. సాయి కుమార్ గొంతు పాపులారిటీ ఉంది. సో ఈ ప్రాసెస్‌లో ఒక ఓల్డ్ కపుల్ భరణి గారు బాగున్నారా? మల్లికార్జున గారు బాగున్నారా? అది బాగున్నారా? రాళ్ళపల్లి గారు బాగున్నారా? ఇలా ఏదో మాటలు జరుగుతున్నాయి. మురళీమోహన్ గారు బాగున్నారా అని. మేమంతా ట్విన్ టవర్స్‌లో ఉన్నాం. అప్పుడు ఇంకా ట్విన్ టవర్స్ పడిపోలేదు. సో ఈ ప్రాసెస్‌లో ఆ రోజు కొంచెం మబ్బు మేఘాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళిద్దరు అన్నీ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో మనసులో చిన్న అయ్యో ఇంకా మన ఫేస్కి ఇంకా వాల్యూ రాలేదు అనుకుంటున్న టైంలో వాళ్ళు ఆ మేఘాల మధ్యలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడుందో వెతుక్కుంటున్నారు ఇద్దరు ఆ అద్దం దగ్గర నిల్చుని. అదా అటా అనే మేఘాల్లో కనిపించట్లా వాళ్ళకి. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెవి దగ్గర నిల్చుని అమ్మ కొంచెం అలా అటు చూడమ్మా అది అటు ఇది అని వాళ్ళకి మొత్తం వాళ్ళు గైడ్ చేసి ఫైనల్గా చూపిస్తున్నాను. ఆవిడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వదిలేసింది. టక్కని ఇలా తిరిగింది నా వైపు. బాబు నువ్వు సాయి కుమారా అంది. అంటే ఫేస్ కన్నా గొంతు గుర్తుంది ఆవిడకి. అమ్మ ఓకే గుర్తున్నాం అని మళ్ళీ ఒక ఈగో సాటిస్ఫై అయింది. సో అలాగా హీరో అవ్వడం కంటే ముందు నా గొంతు హీరో అయింది. ఇప్పుడు ఆ గొంతుతో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. ఫైనల్గా AB6లో కూడా ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తానేమో మీరు అవకాశం ఇస్తే.